అందరికీ నా నమస్కారాలండి. సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ వారికి ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏ లెటర్ టు గాడ్ బై జిఎల్ ఫ్యూంటిస్ ఉన్నది. దానికి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అట్లానే సమ్మరీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలు మరియు సమాధానాలని మనం చూడబోతున్నాం. అసలు ఏంటి కథ అంటే, లెంచో అనే ఒక రైతు ఉన్నాడు. అతనికి ఏంటంటే అతని పంట అంతా నాశనం అయింది. కారణం ఏంటంటే వడగండ్ల వాన పడ్డం. టోటల్ పంట అంతా నాశనం అయింది. ఇప్పుడు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కారణం ఇతను కొండ మీద ఉంటాడు. ఇతని చుట్టుపక్కల కూడా ఎవ్వరు ఉండరు. ఇక సాయం చేయగలిగిన వ్యక్తి ఒకే ఒకరు, అది ఎవరంటే దేవుడు. ఆయనకి ఉత్తరం రాస్తాడు. ఈ ఉత్తరాన్ని చూసినటువంటి పోస్ట్ మాస్టర్కి ఇతని విశ్వాసాన్ని ఎట్లాగైనా బతికించాలి, అంటే చావకూడదు, అంతటితో చావకూడదు. ఎందుకంటే లెటర్ రాలేదనుకోండి అతని విశ్వాసం పోతుంది. కాబట్టి ఎట్లా తెలుసు అంటే టు గాడ్, దేవుడికి అని రాస్తాడు. సరే ఏముందా అని చదివితే 100 పేసులు కావాలని ఉంటుంది. 100 పేసులు అంటే మన భాషలో అనుకుంటే 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు అనుకుందాం. జనరల్గా పేసు అంటే 2 రూపాయలు అనుకోండి. అయితే మన భాష 100 పేసోలు 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఈ 100 పేసోలు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? సరే జీతంలో కొంత తీసిస్తాడు, ఫ్రెండ్స్ దగ్గర అడుగుతాడు, కొలీగ్స్ దగ్గర అడుగుతాడు. 70 పేసోలే కూడగట్టగలుగుతాడు. సరే ఆ 70 పేసోలనే ఇతను ఏంటంటే అతని విశ్వాసాన్ని ఎలాగైనా కాపాడాలి అనేసి తాను ఎన్వలప్లో పెట్టి దేవుడు పంపిస్తున్నట్టుగా పోస్ట్ మాస్టర్ పంపిస్తాడు. అయితే ఈ వ్యక్తి లెంచో ఏమనుకుంటాడు, ఈ పోస్ట్ మాస్టర్ అండ్ పోస్ట్ ఎవరైతే అక్కడ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నారో ఆ ఉద్యోగస్తులందరూ నా 30 పేసోలు దొంగిలించారు అనుకుంటాడు. ఇది ఏ లెటర్ టు గాడ్ యొక్క మెయిన్. వాట్ డిడ్ లెంచో హోప్ ఫర్? అసలు లెంచో ఏమని ఆశించాడు? లెంచో హోప్డ్ ఫర్ రెయిన్ టు వాటర్ హిస్ ఫీల్డ్స్ అండ్ ఎన్ష్యూర్ ఏ గుడ్ హార్వెస్ట్. లెంచోకి ఒక మంచి మొక్కజొన్న పంట వేసాడు. అదంతా కూడా బాగా ఎదిగిద్ది అనుకున్నాడు, మంచి వర్షం కనుక వచ్చినట్లయితే. కానీ అక్కడ జరిగిందేంటి? వడగండ్ల వాన పడింది. ఏం హోప్ చేశాడంటే గుడ్ హార్వెస్ట్, మంచి పంట పండుతుంది అని భావించాడు. వై డిడ్ లెంచో సే దట్ రెయిన్ డ్రాప్స్ వర్ లైక్ న్యూ కాయిన్స్? ఈ వర్షపు చినుకులు అనేవి న్యూ కాయిన్స్ అని ఎందుకన్నాడు, డబ్బులు అని ఎందుకన్నాడు అంటే, లెంచో సెడ్ the rain drops were like new coins because he hoped that the rains would bring him prosperity. ఏదైతే ఆ వర్షం పడుతుందో అతను గెస్ చేశాడు, ఒకవేళ గట్టి వాన పడిందంటే మంచిగా మొక్కజొన్న కంకులు ఏర్పడతాయి. ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో చాలా బాగా ఏపుగా పెరుగుతుంది, మంచి పంట వస్తుంది, దాంతో ఎక్కువ డబ్బులు వస్తాయని భావించాడు. అట్లాగే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షపు చినుకుల్ని ఒకటి 10 పైసల ఆకారంలో ఉంటే ఇంకోటి 5 పైసలు, అంటే పెద్ద చినుకులు చిన్న చినుకులు అలా పోల్చాడు. కారణం ఏంటంటే అదే ఆ చినుకు మనకు 10 పైసలు ఇచ్చింది, అదిగో ఈ 5 పైసలు ఇచ్చింది, ఇట్లా అనమాట. కానీ తర్వాత సిల్వర్ కాయిన్స్ పడతాయి. ఆ సిల్వర్ కాయిన్స్ ఏంటంటే వడగండ్లు అనమాట. యాక్చువల్గా ప్రాస్పరిటీ తెచ్చిపెడుతుంది అనుకుంటాడు, అంటే బాగా డబ్బుల్ని తెచ్చిపెడుతుంది ఈ వర్షం అనుకుంటాడు. ఆ వర్షం తర్వాత ఒక పెద్ద గాలి వీస్తుంది, వడగండ్ల వాన వస్తుంది. సిల్వర్ కాయిన్స్ అనబడేటటువంటి సిల్వర్ కాయిన్స్ అని పిలుచుకుంటాడు ఆ వడగండ్లని. ఆ వడగండ్లు మొత్తం మొక్కజొన్న పంట నాశనం చేసి వదిలిపెడతాయి, అన్నీ విరిగిపోతాయి మొక్కలన్నీ. హౌ డిడ్ ద రెయిన్ చేంజ్? వాట్ హ్యాపెన్ టు లెంచోస్ ఫీల్డ్స్? ద రెయిన్ చేంజ్ ఇంటూ ఏ హెయిల్ స్టార్మ్. చెప్పుకున్నాం కదా, వర్షం పడుతుంది, తర్వాత అది ఎట్లా మారింది? వడగండ్ల వానగా మారింది. హెయిల్ స్టార్మ్, వడగండ్ల వాన. మామూలు వర్షం పడుతుంది, ఒక గాలి వీసింది, ఈశాన్యం నుంచి బాగా దట్టమైన మేఘాలు వస్తున్నాయి, పంట పండింది అనుకున్నాడు. కానీ ఒక గాలి వీచింది, వడగండ్లను పట్టుకొచ్చింది. విచ్ డిస్ట్రాయిడ్ లెంచోస్ ఫీల్డ్, మొత్తం పంటను నాశనం చేసింది. లీవింగ్ నథింగ్ బిహైండ్, కొంచెం కూడా లేవు. అరే మిడతల దండు పడినా కానీ ఎంతో కొంత నా పంట మిగిలేదే, కానీ ఈ వడగండ్లతో కొంచెం కూడా నా పంట లేకుండా పోయింది. ఇంత కష్టపడింది దేనికి? జీరోకి. వాట్ వర్ లెంచోస్ ఫీలింగ్స్ వెన్ ద హెయిల్ స్టాప్డ్? లెంచో యొక్క ఫీలింగ్ ఏంటి? వర్షం ఆగిపోయింది, వడగండ్ల వాన ఆగిపోయింది. లెంచో ఏం చేశాడు? లెంచో వెళ్ళిపోయి తన పొలంలో మధ్యలో నిలబడ్డాడు. వెన్ ద హెయిల్ స్టాప్, ఈ వడగండ్ల ఆగంగానే లెంచో ఫెల్ట్ సాడ్నెస్ అండ్ డిసప్పాయింటెడ్. మధ్యలో నిలబడి చాలా బాధపడ్డాడు అనమాట. బికాస్ ఈస్ క్రాప్స్ వర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. వడగండ్ల వల్ల టోటల్గా నాశనం అయిపోయింది. కొంచెం అంటే కొంచెం కూడా మిగల్లా చెప్పుకోవడానికి ఇది పంటని.
అది పూతలో మనిషి ఈ పువ్వులు వచ్చేసినాయి, ఇంకా గట్టి వాన పడి బాగా ఏపుగా ఎదుగుతుంది అన్న క్రమంలో మొత్తం నాశనం చేసి పడేసింది. నెక్స్ట్, హూ ఆర్ వాట్ డిడ్ లెంచో హ్యావ్ ఫెయిత్ ఇన్, వాట్ డిడ్ హీ డూ? దేంట్లో లెంచోకి విశ్వాసం ఉంది, అయితే అతను ఏం చేశాడు? ఎవరిలో విశ్వాసం ఉంది, దేనిలో విశ్వాసం ఉంది, ఎవరిలో లేదా దేంట్లో? తర్వాత ఏం చేశాడు? లెంచో హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మకం ఉంది లెంచోకి. ఈ రోట్ ఏ లెటర్ టు గాడ్, కాబట్టి ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుడికి ఉత్తరం రాశాడు, ఆస్కింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ హిస్ ఫ్యామిలీస్. తన కుటుంబం బతకాలి అంటే ఏం కావాలి? ఆర్థిక సాయం కావాలి. దానికోసం ఉత్తరం రాశాడు. సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, మనుషుల్లో నమ్మకం లేదు. 100 పైసలు అడిగాడు. ఎందుకని 100 పైసలు అంటే, ఒకటి తన పొలాన్ని బాగు చేసుకుని మళ్ళీ పంట వేసుకోవడానికి, రెండవది ఆ పంట వచ్చేంత వరకు తన కుటుంబం గడవడానికి 100 పైసలు అడగడం జరిగింది. 100 పైసోస్ అడగడం అయితే జరిగిందనమాట. ఈ 100 పైసోస్ అతనికి దక్కినాయా అంటే, పాపం పోస్ట్ మాస్టర్ ఎంతో కష్టపడితే కానీ 70 పైసలు కూడగబెట్టలేకపోయాడు. ఆ 70 పైసలు ఎన్వలప్లో పెట్టి దేవుడు ఇస్తున్నట్టుగా అడ్రస్ రాసి ఇతనికి అందించారు. హూ రెడ్ ద లెటర్, ఇది రెడ్ అనాలండి, ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రెడ్ అనాలి. హూ రెడ్ ద లెటర్, ఎవరు చదివారు ఈ లెటర్ని అంటే, ద పోస్ట్ మాస్టర్ రెడ్ ద లెటర్ టు గాడ్ అని ఉందండి. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి పోస్ట్ మాస్టర్కి ఇచ్చి ఎక్కడికి పంపించాలో చెప్పండి, మీకేమైనా అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేదా మీరు వెళ్తారేమో చెప్పండి అని నవ్వుతా ఉన్నాడు. అయితే ఇతని విశ్వాసం ఎలా అయినా బతికించాలని పోస్ట్ మాస్టర్ ఏం అడిగాడో తీసి చూస్తే ఏముంది? 100 పైసలు అడిగాడు. వాట్ డిడ్ పోస్ట్ మాస్టర్ డూ దెన్? 100 పైసలు అడిగాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు? ద పోస్ట్ మాస్టర్ డిసైడెడ్ టు ఆన్సర్ ద లెటర్ బై కలెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. కాబట్టి అతను ఏం చేశాడు? ఎలా రాద్దాం అనుకున్నాడు? ఊరికి ఉత్తరం రాస్తే నువ్వే చూసుకోపో అంటే అతని విశ్వాసాన్ని కాపాడిన వ్యక్తి అవ్వడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇతను కొంత డబ్బుల్ని గ్యాదర్ చేసి ఇవ్వాలి. ఎంత డబ్బులు ఇవ్వాలి? 100 పైసలు ఇవ్వాలి. కాబట్టి తన జీతం, మనీ ఫ్రమ్ హిమ్సెల్ఫ్, తన జీతంలో నుంచి, ఈజ్ ఎంప్లాయీస్, పోస్ట్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, ఆ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తుల గురించి, దాతృత్వం ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి, సెండింగ్ లెంచో వాట్ దే కుడ్ గ్యాదర్, వాళ్ళు గ్యాదర్ చేసినంత కూడా లెంచోకి పంపించాలనుకున్నారు. నెక్స్ట్, వాజ్ లెంచో సర్ప్రైజ్ టు ఫైండ్ ఏ లెటర్ ఫర్ హిమ్ విత్ మనీ ఇన్ ఇట్? ఇప్పుడు లెంచోకి ఆదివారంలో వచ్చేసాడు. లెంచోకి ఇప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు? ఆ ఏదైతే ఎన్వలప్ ఉందో అది అందజేశాడు. అప్పుడు సర్ప్రైజ్ అయ్యాడా ఆ డబ్బుల్ని చూసి లెంచో? లెంచో వాజ్ నాట్ సర్ప్రైజ్ టు ఫైండ్ ఏ లెటర్ ఫర్ హిమ్ విత్ మనీ ఇన్ ఇట్. ఎప్పుడైతే ఆ ఎన్వలప్ ఇచ్చాడో, ఆ లెటర్ ఇచ్చాడో, తీయంగానే డబ్బులు ఉంటే అతనికి ఆశ్చర్యం అనిపించాల. ఎందుకంటే దేవుడు పంపిస్తాడు, దేవుడు తక్కువ చేయడు, తక్కువ ఇయ్యడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్మకం ఉన్నవాడు. ఎలా ఉందంటే అతని ఫీలింగ్, అప్పులు, అతను ఏదో అప్పున్నాడు, అప్పు ఏం చేశాడు? తీర్చాలి, అతని బాధ్యత ఇచ్చాడు అన్నట్టుగా ఉంది అతని ఫేస్. ఎందుకంటే పాపం పోస్ట్ మాస్టర్ దూరం నుంచి గమనిస్తున్నాడు. డబ్బులు వచ్చినాయి అని ఆనందం అతని కళ్ళల్లో కనబడుతుంది. 1000 కళ్ళు చేసుకొని మరీ చూస్తూ ఉంటాడు పోస్ట్ మాస్టర్. కాకపోతే పోస్ట్ మాస్టర్కే షాక్ కొట్టిద్ది అనమాట తర్వాత. వాట్ మేడ్ హిమ్ యాంగ్రీ? ఇప్పుడు లెంచోకి ఎందుకు కోపం వచ్చింది? లెంచో బికేమ్ యాంగ్రీ బికాస్ హీ డిడ్ నాట్ రిసీవ్ ద ఫుల్ అమౌంట్ ఆఫ్ మనీ హీ రిక్వెస్టెడ్. ఇంకా పైపెచ్చు లెంచో కోపం వచ్చిందండి. ఎందుకని? 100 పైసలు అడిగా, బట్ హీ ఫౌండ్ ఓన్లీ 70 పైసోస్, కానీ 70 పైసలే వచ్చినాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ద 100 పైసోస్ ఆస్క్డ్ బై హిమ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి 100 పైసలు అడిగాడండి. అడిగితే 70 పైసలే వచ్చినాయి. అప్పుడు ఏమైంది? కోపం వచ్చింది. జనరల్గా ఎవరైనా ఆశ్చర్యపడిపోవాలా, కానీ ఇతను ఆశ్చర్యపడిపోవట్లా, కోపపడుతున్నాడు. నెక్స్ట్, థింకింగ్ అబౌట్ టెస్ట్. హూ డస్ లెంచో హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్? విచ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ టెల్ యూ దిస్? లెంచోకి ఎవరి మీద పూర్తి విశ్వాసం ఉంది? విచ్ సెంటెన్స్, ఏ వాక్యాలు దీన్ని తెలుపుతాయి? లెంచో హ్యాస్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుళ్ళో అతనికి పూర్తి విశ్వాసం ఉందండి. అందుకనే ఉత్తరం కూడా రాయడం అయితే జరుగుతుంది. సెంటెన్సెస్ ఇండికేటింగ్ దిస్ ఇంక్లూడ్. సెంటెన్సెస్, ఏ సెంటెన్సెస్ చూపిస్తున్నాయో చెప్తున్నాడు. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్డ్ ఇన్ దట్ సాలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ, ఆ లోయలో మధ్యలో ఉన్నటువంటి ఏకైక ఇంటిలోని వ్యక్తులందరికీ ఒక హోప్ ఉంది. ఏంటంటే హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క సహాయం. లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ దిస్ ఓన్ హోప్
దట్ హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సాయం. దీని ద్వారా మనకి తెలుస్తుంది ఏమని, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుడే సాయం చేస్తాడు. వై డస్ పోస్ట్ మాస్టర్ సెండ్ మనీ టు లెన్షో, వై డస్ ఈ సైన్ ద లెటర్ గాడ్? పోస్ట్ మాస్టర్ డబ్బులు ఎందుకు పంపించాడు దేవుణ్ణి అడిగితే, పైగా గాడ్ అని ఎందుకు సైన్ చేశాడు? ద పోస్ట్ మాస్టర్ సెండ్స్ మనీ టు లెన్షో యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, దాతృత్వం కింద ఇచ్చాడండి. అయ్యో పోనీలే, కుటుంబం అంతా ఇబ్బందులు పడతారు, ఎవరు లేరు సాయం చేయడానికి, అందుకే దేవునికి ఉత్తరం రాశాడు. దేవుని పట్ల నమ్మకం ఉంది తనకి, ఆ నమ్మకాన్ని బతికించాలని పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు, యాక్ట్ ఆఫ్ చారిటీ, దాతృత్వం కింద పంపించాడు. అండ్ సైన్స్ ద లెటర్ గాడ్, ఆ ఉత్తరంలో డబ్బులు వేసిన తర్వాత ఒక కాగితం పెట్టాడు, గాడ్ అని రాశాడు, అంటే సైన్ చేశాడు, దేవుడిని నేను పంపిస్తున్నాను. టు మెయింటైన్ లెన్షోస్ ఫెయిత్, దేవుని పట్ల లెన్షో యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి, అండ్ నమ్మకాన్ని అనేది బిలీఫ్ ఇన్ డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఏదైనా జరిగితే దేవుడు కలగజేసుకొని సాయం చేస్తాడు అని నిరూపించడానికి. డిడ్ లెన్షో ట్రై టు ఫైండ్ అవుట్ హూ హ్యాడ్ సెండ్ ద మనీ టు హిమ్, వై నాట్? లెన్షో ఏమైనా ట్రై చేశాడా, అరే నాకు డబ్బులు పంపించింది ఎవడ్రా అనేసి ఏమైనా అనుకున్నాడా, ట్రై చేశాడా తెలుసుకోవడానికంటే? లెన్షో డస్ నాట్ ట్రై టు ఫైండ్ అవుట్, అస్సలు దేవుడు పంపించాడు. హూ సెండ్ ద మనీ టు హిమ్ బికాజ్ ఈ బిలీవ్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి వచ్చినాయి అంతే. ఇంకా ఎవరిచ్చారు ఏం చేశారు ఇవన్నీ మనకు అనవసరం, దేవుడి నుంచి వచ్చినాయి. దేవుడు తక్కువ చేయడు, తక్కువ ఇవ్వడు, తప్పు చేయడు, ఇది దేవుడే పంపించాడు అంతే. హూ డస్ లెన్షో థింక్ హ్యాస్ టేకెన్ ద రెస్ట్ ఆఫ్ మనీ? ఇప్పుడు దేవుడు తక్కువ ఇవ్వడు, తప్పు చేయడు, అడిగింది ఇస్తాడు. 100 pesos అడిగాడు, 70 pesos వచ్చినాయి. ఇప్పుడు లెన్షో ప్రకారం మిగతా డబ్బులు ఎవరు తీసేసుకున్నారు, ఎవరు దొంగతనం చేశారు? వాట్ ఈస్ ద ఐరనీ ఇన్ ద సిచ్యువేషన్? వ్యంగ్యం ఏంటి ఈ సిచ్యువేషన్లో? లెన్షో థింక్స్ దాట్ రెస్ట్ ఆఫ్ ద మనీ వాజ్ టేకెన్ బై ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్. అది ఈ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళంతా క్రూక్స్, దొంగోళ్ళు, చెడ్డోళ్ళు, మోసగాళ్ళు. The irony is that postmaster who is trying to help Lensho is suspected of dishonesty by Lensho. అది ఎవరైతే పాపం పోస్ట్ మాస్టరు సాయం చేసి పాపం అడుక్కొని తన ఎంప్లాయీస్ దగ్గర కూడా అడుక్కొని సిగ్గుపడకుండా తన ఫ్రెండ్స్ దగ్గర అడిగి 70 pesos సమకూర్చినటువంటి పోస్ట్ మాస్టరే చివరికి దొంగలాగా చూడబడ్డాడు. అసలు చూసి తెగ ఆశ్చర్యపోతాడు లెన్షో, ఈ డబ్బుల్ని చూసి అసలు డ్యాన్స్ వేస్తాడు, ఆనందిస్తాడు అనుకున్న పోస్ట్ మాస్టర్ కాస్త అతని వ్యవహార శైలి చూసి దెబ్బకి షాక్లోకి వెళ్ళిపోయాడు పోస్ట్ మాస్టర్. ఆర్ దేర్ పీపుల్ లైక్ లెన్షో ఇన్ ద రియల్ వరల్డ్? వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వుడ్ యూ సే ఈజ్? నిజంగా లెన్షో లాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నారా? మన ఒపీనియన్ అడిగాడు, నో అని రాసేయచ్చు. నో, ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు లేరు అని రాయచ్చు. లేదు, తెలిసి కొంతమంది ఉంటారు. ఎస్ రాస్తాం. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వుడ్ యూ సే ఈజ్? ఎలాంటి పర్సన్ ఇతను? ఎస్, దేర్ ఆర్ పీపుల్ లైక్ లెన్షో ఇన్ ద రియల్ వరల్డ్. రియల్ వరల్డ్లో కూడా ఇలాంటి ప్రజలు ఉన్నారు. నాకు ఒకళ్ళు తెలుసు. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏం చేసా, వాళ్ళ అబ్బాయికి, మా ఫ్రెండ్ అనమాట, వాళ్ళ అబ్బాయికి ఏదైనా ఏ రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు చేసి ఏం చేసినా ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ప్రేర్ చేసి తాగమని చెప్పేవాడంట. అట్లానే పాపం జ్వరంతో స్కూల్కి వచ్చేవాడు. ఏంద్రా అంటే మా నాన్న ప్రేర్ చేసి ఒక గ్లాస్లో నీళ్ళు ఇచ్చేశాడు, తగ్గిపోయిద్ది అన్నాడు. లైక్ దట్ ఫ్యూ పీపుల్ విల్ బీ. అది తప్ప రైటా? నో బడీ కెన్ సే దట్. ఎవరే వాళ్ళ నమ్మకాలను బట్టి ఉంటుంది. లెన్షో కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్క్వశ్చనింగ్ ఇన్ హిస్ ఫెయిత్. తనకున్నట్టి అటువంటి నమ్మకం ఏదైతే ఉందో అందులో ఎవడు ఏం క్వశ్చన్ చేయలేడు. అతనికి అంత విశ్వాసం ఉంది, దేవుడు పంపించాడు అంతే. తప్పు చేయడు, తక్కువ చేయడు, బట్ ఆల్సో సమ్వాట్ నేవ్, కానీ అమాయకత్వం కూడా ఉంది ఇతనిలో. పర్హాప్స్ ఏ బిట్ కామికల్ ఇన్ హిస్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అసలు ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడంలో మనకు నవ్వు వచ్చింది చివరికి. అరే, సాయం చేసింది పోస్ట్ మాస్టర్ అయితే దొంగగా ఇతను ఎలా అనుకున్నాడు, ఏంది మంచితనానికి ఇదే విలువ? నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి ఎందుకు వచ్చింది? నవ్వు అంటే బాధలో వచ్చింది. అసలు మనకు ఆ షాక్ కొట్టిద్ది అనమాట, చివరిలో ట్విస్ట్ అనమాట ఇది. అరే, దేవుడు ఇచ్చాడని సంబరపడి 100 అడిగితే 70 ఇచ్చాడు, పోనీలే నాకు ఇదే సరిపోతాయి అని దేవుడు ఇచ్చాడని అనుకోవడం ఒక రకం. కానీ ఇది ఒక రకమైన అమాయకత్వం, ఒక రకంగా సిచ్యువేషన్ ఏంటంటే కామికల్ సిచ్యువేషన్గా అనిపిస్తుంది. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద స్టోరీ.
between humans and nature, between humans themselves. How are these conflicts illustrated? రెండు రకాల సంఘర్షణలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనిషికి ప్రకృతికి మధ్య జరుగుతున్న సంఘర్షణ, యుద్ధం. అలానే మనుషులకి మధ్య జరుగుతున్న సంఘర్షణ, అంటే మనుషుల మధ్య యుద్ధం. హౌ ఆర్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్? ఈ సంఘర్షణని ఎలా ఉదాహరించారు? యుద్ధం అంటే ఏదో జనరల్ అన్నమాట. ఘర్షణ అంటే తెలియదు, కొట్లాడుకోవడం అనేసి యుద్ధం అన్నాను. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ బై ద డిస్ట్రక్షన్ ఆఫ్ లెన్షోస్ క్రాప్స్ బై ద హెయిల్ స్టామ్. ఇప్పుడు మనుషులకి నేచర్కి మధ్య జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో, గొడవ ఏదైతే ఉందో, యుద్ధం ఏదైతే ఏంది, ఎట్లా చూపించారంటే లెన్షో యొక్క ఏవైతే పొలం ఉందో టోటల్గా ఈ హెయిల్ స్టామ్, వడగండ్ల వాన ద్వారా నాశనం అయిపోయింది. అది హ్యూమన్కి నేచర్కి జరిగిన కాన్ఫ్లిక్ట్. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్స్ దెమ్సెల్వ్స్ ఈజ్, మరి మనుషులు జరిగిన పోరాటం ఏంటంటే ఇల్లస్ట్రేటెడ్ బై, ఎలా ఉదాహరించారు, ఎలా చూపించారంటే లెన్షో సస్పిషియన్ అండ్ డిస్ట్రస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్. అరే అప్పుడు దాకా అసలు ఆ పోస్ట్ మాస్టర్ అందరినీ అడిగి, తన ఫ్రెండ్స్ని అడిగి, అందరిని అడిగి 70 పేజీలు పెడితే లెన్షో వచ్చి అనుమానంగా చూశాడు, అపనమ్మకంతో చూశాడు అందరినీ, పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ని. ఇది మనుషుల మధ్య జరిగినటువంటి సంఘర్షణగా చూపించడం జరిగింది. ఇదండి. అండ్ మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ అనేవి వచ్చి ఉంటాయి. అలానే ఎండ్ స్క్రీన్స్ కూడా మీకు ఈ విధంగా కనబడతాయి. అక్కడ నుంచి టోటల్ యాక్సెస్ చేయొచ్చు. లేదా టైటిల్ ఉంటుందండి, దీని యొక్క టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ని క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు టోటల్ అన్ని ప్లేలిస్టులు ఉంటాయి అండ్ పాఠాలకు సంబంధించి ఉంటాయి, వాటిని క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్.